స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నుండి మెజారిటీ ఇవ్వాలని పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, దీన్ని ఓటర్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇతర అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి చాలా తేడా ఉందని, విద్యా సంస్థల పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టభద్రులను ఇబ్బందులకు గురి చేసిందని, సమయానికి జీతాలు ఇవ్వక వారి జీవితాలతో ఆడుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు అందజేస్తున్నామని తెలిపారు. బీజేపీ పార్టీ ప్రభుత్వ పరంగా సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తోందని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలకు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని, దీనికి సూచికగా ఇటీవల దావోస్ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే 3-4 నెలల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి, రవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యగౌడ్, డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, కిన్నెర కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు బొల్లం రాజురెడ్డి, పుల్లూరు శ్రీనివాసరావు, మౌటం కుమారస్వామి, రమేష్, చెన్నయ్య, రామచందర్, పొడేటి భిక్షపతి, సముద్రాల రమేష్, రాజకుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సక్రమంగా చేయకుండా చేస్తే మాత్రము అది కరెక్ట్ పద్ధతి. శుభకార్యం ఉన్నది, లేకుంటే నాకు పని ఉన్నది, నీ టైం కనుక. బట్ ఈ విషయాలు ఇప్పుడు మీరు స్టిక్కర్స్ ఒకటి ప్రతి ఇంటికి వేసినామంటున్నారు. ఓకే, పర్వాలేదు, కానీ మన ఓటర్స్ ఉన్న ఇంటికి ప్రతి ఇంటికి పోయిందా? అందులో ఆల్మోస్ట్ టీం వాళ్ళు 1600 అంటే 1600 ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డోర్స్ అన్నిటికి కూడా వేశారు. అన్నిటికీ వేసారు. ఒకసారి రాలేదంటే లక్ష్మీపూర్లో సరే 2 అయినా చేయాలి కదా. పార్టీ వారిగా అనేటోళ్ళు ఎంతమంది చేతులు ఇవ్వండి. అటాక్ అంటాం దాన్ని. ఆ విధంగా చేసినప్పుడు ఏంటి అంటే మీకు కన్వీనియంట్ ఓటింగ్ పెరుగుతుంటుంది. రెండవది, ఎవ్రీ డే మీరు సాయంత్రం కాగానే ఇవాళ ఎన్ని ఓట్లను మనం టచ్ చేసినాం, ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, మనది ఏమన్నా లూజ్ అయిందా అనేది కూడా ఇంటర్నల్ రివ్యూ చేసుకో. మనకి ఎట్లుండాలి అని అంటే సాయంత్రం 5 బాక్స్ క్లోజింగ్ అవుతుంది అంటే మనకి ఇంకా 5 ఓట్లు తక్కువ ఉన్నాయి, ఇంకో 5 ఓట్లు పడితేనే మనకు గెలుస్తామని ఒక పట్టుదలతోటి చేసినప్పుడు దీంట్లో 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఒకటి, నీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, నీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, నీకు అడ్వాంటేజ్ వస్తుంది. కనుక ఎవ్రీ ఓటు, మరీ ముఖ్యంగా 13,000 అంటే మంచి బ్రహ్మాండంగా మార్కెట్ చేయవచ్చు. మరి లీజర్గా ఎలాంటి తొందరపాటు లేకుండా చేయవచ్చు. 50 ఓట్లు నువ్వు ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 20 అంటే ఇంకా 7 డేస్ ఉన్నాయి. అంటే పోలింగ్ రోజు కూడా మనకు క్యాలిక్యులేట్, ఇంకా 7 డేస్ ఉన్నదంటే చాలా పెద్ద టైం. నేను చెప్పింది మీరు ఫాలో కండి దయచేసి. ఇంకేమైనా బెటర్ ఉంటే మీరు చెప్పండి, సూచనలు యాడ్ చేసుకుందాం. కానీ ఎవ్రీ ఓటర్ను మాత్రం మీరు నంబర్ 1 ఎన్వరేషన్, నంబర్ 2 ఫాలో అప్, నంబర్ 3 వచ్చి రిలేషన్స్, అంటే కోఆర్డినేషన్, రిలేషన్స్, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అనేది ఈ వీటిని మీ కల్చర్లో రాసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది, మీకు సింపుల్ కనబడుతుంది కానీ చాలా ఉపయోగపడుతుంది. మీ కాన్సన్ట్రేషన్, మీ ఇన్వాల్వ్మెంట్ పెంచుతుంది.